నమస్తే సుధీర్ సార్. నమస్కారం అండి. చాలామందికి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలనేది ఒక డ్రీమ్, ఎస్పెషల్లీ స్టూడెంట్తో పాటు ప్రతి ఇంట్లో పేరెంట్స్కి కూడా ఉండే కల ఇది. కాకపోతే 1 ఇయర్లో జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో 1 ఇయర్లోనే క్రాక్ చేయాలన్న కోరిక కూడా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ అనేది కత్తి మీద సాము లాంటిదని కూడా కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటుంటాం. 1 మార్క్తో 2 మార్క్స్తో కూడా పోతూ ఉంటుంది. ఈ 1 ఇయర్ ప్రిపరేషన్ అనేది క్రాక్ చేయాలి అన్నప్పుడు ఏ విధంగా స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలి అంటారు? ఫస్ట్ కరెక్షన్ అండి, 1 మార్కు 2 మార్కులతోటి ఉద్యోగం పోయింది అనే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. 0.01 మార్క్, అవును, 0.01 మార్కు తోటి ఉద్యోగం రానటువంటి వాళ్ళని ప్రతి సంవత్సరం మేము కొన్ని వందల మందిని చూస్తాం, అట్లీస్ట్ 10ల సంఖ్యలో చూస్తాం. సో అంటే అంత కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవేర్నెస్ కూడా వస్తుంది. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ తోటి బీటెక్ తోటి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి ఎగ్జామ్స్కి. మోరోవర్ కొంచెం ప్రైవేట్ సెక్టర్ కంటే పబ్లిక్ సెక్టర్ కూడా అవేర్నెస్ పెరిగింది, కోరిక పెరిగింది, ఎంకరేజ్మెంట్ కూడా ఉంది ఫ్యామిలీ నుంచి కానివ్వండి, సొసైటీ నుంచి కానివ్వండి. సో ఈ ప్రిపరేషన్కి వచ్చేసేటప్పుడు ఫస్ట్ మనం ఆస్పిరెంట్ దృష్టిలో మాట్లాడుతున్నాను నేను. నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకోవాలి తప్ప నాకు ఈ డిపార్ట్మెంట్లోనే ఉద్యోగం రావాలని కోరుకోకూడదు. ఎగ్జాంపుల్, నాకు ఎస్ఐ ఉద్యోగమే కావాలని కోరుకోవద్దు, నాకు బ్యాంక్ ఆఫీసరే కావాలని కోరుకోవద్దు, నాకు ఐటీ ఇన్స్పెక్టరే రావాలని కోరుకోవద్దు. ఫస్ట్ గెట్ 1 గవర్నమెంట్ జాబ్. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత 2 ఉద్యోగానికి ఎలిజిబిలిటీ లేదు అనే రూల్ లేదు మన దగ్గర. ఒక మనిషి ఎన్ని ఉద్యోగాలైనా తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ మన గురించి, మన ఫ్యామిలీ గురించి ఒక ఉద్యోగం తెచ్చుకుందాం, గవర్నమెంట్ ఉద్యోగం. రెండోది, మీ లోపల ఇంట్రెస్ట్ ఉంది కదా, దానికి అప్పుడు రెండోది ట్రై చేయండి. ఇది నేను చెప్పేది. ఏజ్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ ఈ 2 మ్యాచ్ అయినా ప్రతి నోటిఫికేషన్కి అప్లై చేయాలి. ఓకే, ఏజ్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్. ఓకే. సో ప్రతి నోటిఫికేషన్కి అప్లై చేస్తూ ఉన్నాము అని అనుకోండి, మీ చేతిలో ఎక్కువ రాళ్ళు ఉన్నాయి. మీకు ఒక గ్లాసులో వేయాలి స్టోన్. చిన్నప్పుడు మనం అందరం నేర్చుకున్న స్టోరీ ఇది. మన దగ్గర ఒకటే స్టోన్ ఉంది అని అనుకోండి, ప్రాబిలిటీ చాలా తక్కువ, గ్లాసులో అవకాశం చాలా తక్కువ. మన దగ్గర 10 స్టోన్లు ఉన్నాయి, 20 స్టోన్లు ఉన్నాయి, 30 స్టోన్లు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉంటుంది ప్రాబిలిటీ. ఇలా అన్ని నోటిఫికేషన్స్కి అప్లై చేసేటప్పుడు ఎంత సిన్సియర్గా అప్లై చేస్తామో, అప్లై చేసిన తర్వాత అంతే సిన్సియర్గా మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. దానికంటే ఎక్కువ డెడికేషన్ తోటి మాక్ ఎగ్జామ్స్ రాయాలి. చేస్తే 1 ఇయర్లో ఉద్యోగం తెచ్చుకోవటం ఈజీ. చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఒక మనిషికి 6 నెలల్లో ఉద్యోగం వచ్చిందండి. ఒకటి కాదు, హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మా దగ్గర చదువుకున్న వాళ్ళు. 6 నెలల్లో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. మాకు వచ్చినటువంటి సెలక్షన్స్లో 50% ఆఫ్ సెలక్షన్స్ లెస్ దెన్ 1 ఇయర్ ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. 25% ఆఫ్ ది పీపుల్ 2 ఇయర్స్కి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ లాస్ట్ మిగిలిన 25% 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఇవి కూడా ఉన్నాయండి. కాకపోతే ఇవి 5 ఇయర్స్ పట్టింది ఉద్యోగం తెచ్చుకోవటానికి అనేది గొప్పగా చెప్పుకునే విషయం కాబట్టి అవి చెప్పం. 6 monthsలో ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనకి 1 ఇయర్లో రావాలి ఉద్యోగం అని అంటే ఈ 6 నెలల్లో ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే ఫార్మాట్ మనకు అప్లై అవుతుంది అనే రూల్ లేదు. ఐక్యూ లెవెల్ బేస్ మీద ఉంటుంది. ప్లస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మనకెంతుంది అనేది కూడా ఉండాలి. ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే ఎగ్జామ్స్ అయితే జిఎస్ కూడా ఉంటాయి, కంప్యూటర్ అవేర్నెస్ కూడా ఉంది. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను కాన్వెంట్లో చదువుకున్నాను. ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్. నా స్కిల్ సెట్ వేరు. నేను ఇంగ్లీష్లో సూపర్ స్ట్రాంగ్ ఉన్నా. నా వీక్ ఏరియా ఏదో చూసుకున్నాను, అది నేను ఈజీగా డెవలప్ చేసేసుకొని 6 నెలల్లోనే ఉద్యోగం తెచ్చుకున్నాను. మీకు కోరిక ఉంది 6 నెలల్లో ఉద్యోగం తెచ్చుకోవాలి అని, బట్ నా స్కిల్ సెట్ ఏంటి? నేను ఆల్రెడీ ఇంగ్లీష్లో స్ట్రాంగ్ ఉన్నా, నేను ఆల్రెడీ మ్యాథ్స్లో స్ట్రాంగ్గా ఉన్నా. మీ స్కిల్ సెట్ కూడా ఇలానే ఉందనుకోండి, నా ఫార్ములా మీకు అప్లై అవుతుంది. సో సక్సెస్ స్టోరీ అనేది, ఫార్ములా అనేది అప్లై అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫెయిల్యూర్ స్టోరీస్ తీసుకోవాలి మనం. ఎలా సార్? కరెంట్ అఫైర్స్ మెజారిటీ అండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళల్లో ఎందుకు రాలేదు మార్కులు అని అంటే మెజారిటీ చెప్పేది ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ రెండిట్లోనే డ్రాబ్యాక్స్ ఉంటాయి.
కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ 2 టైప్స్ అండి. మ్మ్. ఒకటి చూసి పెట్టేయి, మ్మ్. రెండోది చేసి చేసి పెట్టేయి. చూసి పెట్టే చేసి చేసి పెట్టేయి. రీజనింగ్, అర్థమెటిక్ ఉంది, అవి చేయాలి. కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ ఉంది, చూసి పెట్టేయటమే. క్వశ్చన్ చదివిన తర్వాత మనకి ఆన్సర్ లోపల గుర్తుందా, వచ్చేస్తుంది ఆన్సర్. గుర్తులేదా దానిలో ఒక ఫార్ములా వేయటము, గ్లోబ్ రాయటము, ఈ ఏం ఉండవు దానిలో. మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, సో మెమరీ పవర్ ఉండాలి. మనం ఆల్రెడీ అది ఇంతకుముందు చదివిన కాన్సెప్ట్ అయి ఉండాలి, అది మన మైండ్లో ఉండాలి. ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ చదివినప్పుడు గుర్తుకు రావాలి. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ మెమరీ. ఎస్. రీజనింగ్, అర్థమెటిక్ చేసి పెట్టేయి. ఫర్ దాట్ యూ షుడ్ హ్యావ్ మోర్ ప్రాక్టీస్. సో నాకున్న స్కిల్ సెట్ తోటి నేను 6 నెలల్లో ఉద్యోగం తెచ్చుకుంటే, సిమిలర్ స్కిల్ సెట్ ఉన్న స్టూడెంట్ సేమ్ ఫార్ములాని అప్లై చేస్తే డెఫినెట్గా 6 మంత్స్లో వస్తారు. ఓకే. కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏంటి అంటే ఫెయిల్యూర్ స్టోరీ. జనరల్గా కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ డే నుంచి ప్రిపరేషన్లోకి కరెంట్ అఫైర్స్ని తీసుకోరండి. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేద్దామని అనుకుంటాం. ఒక కేటగిరీ, ఇంకొక కేటగిరీ, డిఫరెంట్ సోర్సెస్ పెట్టుకుంటారు. యూట్యూబ్లో ఒక ఇద్దరిని ఫాలో అవుతారు, ఫిజికల్ క్లాసెస్లో ఒకరిని ఫాలో అవుతారు, ఒక న్యూస్ పేపర్ ఫాలో అవుతారు, టెలిగ్రామ్ ఛానల్లో ఉండేటటువంటి పీడిఎఫ్స్ అన్నీ డౌన్లోడ్ చేసేసుకుంటారు మంత్ వైజ్. తర్వాత ఒక 2 వెబ్సైట్లను పట్టుకుంటారు. ఇలా టూ మెనీ సోర్సెస్ పెట్టుకుంటారు. ఆ టూ మెనీ సోర్సెస్లో రిపీటెడ్ ఇన్ఫర్మేషనే ఉంటుంది, టైం వేస్ట్ చేసుకుంటున్నాం. రెండోది, ఒక పీడిఎఫ్ దొరికింది అని అంటే అందులో ఉండే మ్యాటర్ని ఏఐ జనరేట్ ఇచ్చిన మ్యాటరా, లేదా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఉన్నటువంటి మ్యాటరా కాదా. సో ఆ మ్యాటర్ మీకు ఇవ్వాలి అని అంటే ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్, ఎగ్జామ్కి ఉపయోగపడే కంటెంట్ ఇవ్వాలి అని అంటే ఆ కంటెంట్ ప్రిపేర్ చేసిన అతను, పీడిఎఫ్ ప్రిపేర్ చేసిన అతను ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి. రీసెంట్ ఎగ్జామ్ ట్రెండ్ తెలిసిన మనిషి అయి ఉండాలి. యూ డోంట్ నో ద సోర్స్, ఆథర్ ఎవరో మనకు తెలియదు, పీడిఎఫ్లో వస్తున్నాయి పట్టుకొని చదివేస్తున్నాం. సో ఇది జనరల్గా చేస్తున్న మిస్టేక్ ఇది స్టూడెంట్స్. ఇది వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకునే టైంకి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టింది, అయిపోతుంది టైం కూడా. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ స్టోరీ, యూ లర్న్ ఇట్. ఆ ఫెయిల్యూర్ స్టోరీని తీసుకోవాలి, తీసుకొని మనం ఆ తప్పు చేయకు. ఇంగ్లీష్ ఉంది, ఇట్స్ ఎ లాంగ్వేజ్, ఇట్స్ నాట్ ఎ సబ్జెక్ట్. సో లాంగ్వేజ్ మీద మనకి గ్రిప్ రావాలి. సో అందరూ చేసేది ఏంటి, గ్రామర్ రూల్స్ 100 రూల్స్ 300 రూల్స్ వరకు ఉన్నాయి. ఆ రూల్స్ అన్ని పట్టతా ఉంటారు. 2+v1 అని ఇట్లా కొన్ని షార్ట్ కట్లు అనుకుంటా మగబ్ చేస్తూ ఉంటారు. కానీ మనకి ఎగ్జామ్లోకి వచ్చినప్పటికీ గ్రామర్ కాదు కదా, ఒకాబ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారము ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కాకుండా మిగిలిన పక్కన పెట్టి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పక్కన పెడితే రైల్వేలో అసలు ఇంగ్లీషే లేదు, గొడవే లేదు మనకి. మిగిలిన అన్ని ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ రీడబిలిటీ మీద ఉన్నాయండి. అంటే మనకి రీడింగ్ స్కిల్ ఉండాలి, చదివే అంత క్యాపబిలిటీ ఉండాలి. ఇప్పుడు ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తున్నారండి, పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్ మనకు గుర్తున్నాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ హార్డ్లీ మనం చూసిన టైంలో 2 లైన్లు ఉంటుంది క్వశ్చన్. ఇప్పుడు ఫిల్ ఇన్ ద సెంటెన్స్ వచ్చింది. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, మధ్యలో ఒక గ్యాప్ వదులుతారు, అక్కడ మనం ఒక సెంటెన్స్ని ఫిల్ చేయాలి. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ప్లేస్లో ఫిల్ ఇన్ ద సెంటెన్స్ వచ్చేసింది. సో తక్కువ టైంలో పారా మొత్తం చదివేసేసి కింద ఆప్షన్లో కూడా స్టేట్మెంట్లు ఉంటాయి, సెంటెన్సెస్ 5 సెంటెన్సెస్ ఉంటాయి. అది చదివి ఏది ఫిట్ అవుతుందో మనం పెట్టేయాలి. సో ఇక్కడ కావాల్సిన స్కిల్ ఏంటి, రీడబిలిటీ. సో ఇంగ్లీష్ అనగానే ఇట్స్ నాట్ ఎ గ్రామర్, గ్రామర్ ఈజ్ రిక్వైర్డ్. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ని బట్టి మనం ఏం స్కిల్ నేర్చుకోవాలనేది చూసుకోవాలి. సో అందుకే ఫెయిల్యూర్ స్టోరీస్ చూసుకోవాలి మనం. అన్న నీకు 3 సంవత్సరాలు పట్టింది, నువ్వు ఏం చేస్తే 3 సంవత్సరాలు పట్టింది, ఎందుకు 3 సంవత్సరాలు పట్టింది, ఆ రీజన్స్ కనుక్కొని వాటికి దూరంగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మనం సక్సెస్ అవ్వాలి అని అంటే సక్సెస్ ఫార్ములా కూడా పెట్టుకోవాలి. మెజారిటీ చేసేది ఏంటంటే సక్సెస్ ఫార్ములా ఫాలో అవుతారు, ఫెయిల్యూర్ స్టోరీస్ని మర్చిపోతారు. 2 కంబైన్ అయితేనే మనకి సక్సెస్ వస్తుంది. యాజ్ అన్ ఆస్పిరెంట్ అన్నిటికీ అప్లై చేయండి, ఎలిజిబిలిటీ ఉన్న అన్నిటికీ. సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది, ఒకటే మీనింగ్ అర్థమెటిక్ అని చెప్పామనుకోండి. బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్లో కానీ, ఎస్ఎస్సిలో కానీ, రైల్వేలో కానీ, ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్లో ఉండి సీసాట్లో కానీ, అన్నిట్లోనూ ఇదే అర్థమెటిక్ ఉంటుంది. బట్ ద వే హౌ దే ఆస్క్ ద క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్.
క్వశ్చన్ అడిగే పద్ధతి విధానం డిఫరెంట్. మారుతుంది. సో ఆ టెర్మినాలజీ కూడా మారుతుంది. కొన్ని లాజిక్ బేస్డ్ ఇస్తారు, కొన్ని టెక్నిక్ బేస్డ్ ఇస్తారు. సో ఎలా వస్తాయి అనేది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అబ్జర్వ్ చేసి, కేవలం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కాకుండా మాక్ ఎగ్జామ్స్ చాలా ఎక్కువ రాయాలి. మనకి ఎంత ప్రాక్టీస్ ఉంటే ఎగ్జామ్ కంటే ముందు మనకి అంత మంచి మార్కులు వస్తాయి. ఓకే. సో అన్నిటికీ అప్లై చేయాలి. సబ్జెక్ట్ని ఫస్ట్ బాగా నేర్చుకోవాలి, మగప్ చేయకూడదు, అర్థం చేసుకోవాలి. మాక్ ఎగ్జామ్స్ ఎక్కువ రాయాలి. ఓకే. ఇలా రాస్తే కనుక 1 year లోపు జాబ్ రావడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంది. డెఫినెట్గా సార్, మీరు చెప్పిన విధానంలో నాకు బాగా అర్థమైన పాయింట్ ఏంటి అంటే, ఫెయిలియర్ స్టోరీస్ నుంచి ఫస్ట్ వాళ్ళకి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎందుకు పట్టిందన్న పాయింట్ని అర్థం చేసుకోగలిగితే ఏం చేయకూడదు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఆ ప్రాక్టికాలిటీ ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్లో దాన్ని ఫస్ట్ అర్థం చేసుకోగలగాలి. చదివేశామా అన్నట్టు కాకుండా అర్థం చేసుకోగలిగితేనే ఆ ఎగ్జామ్ని క్రాక్ చేసే అవకాశం ప్రతి స్టూడెంట్కి కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటారు. డెఫినెట్గా సార్, ఎవరైనా సరే శ్రీధర్ సిసిలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఏపీ తెలంగాణలో మా ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయండి. స్టూడెంట్స్ విత్ పేరెంట్స్ వచ్చి మా ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ తోటి మాట్లాడొచ్చు, లేదంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.